సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈరోజు మనతో పాటు ఫైర్ బ్రాండ్ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు అయితే మీరు ఫైర్ బ్రాండ్, ఇప్పుడైతే మీ పేరు మారిపోయింది, త్యాగశీలి, త్యాగమూర్తి అంటున్నారు. ఏమంటారు? నిజంగా త్యాగశీల? నేను త్యాగశీలి కాదమ్మా. నేను ఏమంటాం, రెస్పాన్సిబిలిటీ పర్సన్ గా ఉన్న తప్పితే త్యాగం ఏంది? ఇప్పుడు మా జీవితమే తెలంగాణ కొరకు ఇచ్చిన వాళ్ళం. ఈ సీట్ కొరకు అని చెప్పి అంత పెద్ద రాద్ధాంతం ఏం లేదు, అంత పెద్ద పదం కూడా వాడనవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు 2 times టికెట్ ఇచ్చింది సోనియా గాంధీ గారు, ఇచ్చిండ్రు రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా వచ్చే అవకాశం. అంటే ఒక్క మాట సార్, 2 times టికెట్ ఇచ్చింది అంటే మీరు ఫస్ట్ లో అసలు మీరు ఇంకా జాయిన్ అయిన కొత్తలోనే సోనియా గాంధీ అంతలా అద్దంకి దయాకర్కి టికెట్ ఇచ్చారు కదా. మీరు ఇప్పుడు ఇంత కార్యకర్తగా ఇన్నేళ్ళు సేవ చేసిన తర్వాత రాలేకపోవడం ఎక్కడో ఏదో ఒక మూల బాధ అనేది లేదా? రేపు ఇంకంతకంటే ఎక్స్పాండెడ్ గా సేవలు తీసుకుంటారు. దయాకర్ని ఇట్లా వదిలేస్తారా? అదే నమ్మకంతో ముందుకెళ్తారు అంతే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒక 20-25 కాన్స్టిట్యుయెన్సీస్ లో తిరిగి ప్రచారం చేసే పరిస్థితి ఉంటది. రేపటి రోజున ఎమ్మెల్యేనే కాదు, ఇంకా ఎక్స్పాండెడ్ గా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది మనకున్న సమాచారం. బట్ నేనేమి హామీనా, భరోసా ఇట్లాంటి నేనేమి అవైటింగ్ ఫర్ దట్ అనేది ఏం లేదు. నేను వాళ్ళు ఏం చేస్తుంది ఇప్పటి వరకు పనిచేసిన క్రమంలో ఎమ్మెల్యేకి ఇప్పుడు అక్కర్లేదు అనుకున్నప్పుడు రేపు ఎంపీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో అలాంటప్పుడు పెద్దగా నేను టికెట్ల కోసం కాదు దయాకర్, పార్టీ కోసం అని మీతో కూడా అన్నట్టుంది కదా. కాబట్టి అది మీరు మళ్ళీ బాటం లైన్ అంటే ఇప్పుడు ప్రజల వర్షన్ అయితే మారిపోయింది. అందరూ కనుక కాంగ్రెస్ లో అద్దంకి దయాకర్ లా కనుక పనిచేసి ఉంటే, ఆలోచిస్తే కాంగ్రెస్ ఈ పార్టీకే ఎక్కడికో ఉండేది అంటున్నారు. ఏమంటారు మీరు? పార్టీ లక్ష్యం వైపు నాయకులు పోతే సమస్య ఉండదు. వారి లక్ష్యం పార్టీ అవుతున్నది, పార్టీలో టికెట్ అవుతున్నది కాబట్టి సమస్య. కానీ ఇప్పుడు మేము సామాజిక ఉద్యమాలు కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది టికెట్ కోసం మాత్రమే కాదు. టికెట్తో పాటు మా రాజకీయ భవిష్యత్తుతో పాటు రేపు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో వచ్చి టికెట్ ఇవ్వకపోతే పారిపోతే ఇదొక చర్చ. రెండవది, నా ఐడియాలజీకి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంటుంది. మీన్స్ నేను బేసికల్గా అంబేద్కర్ రైట్ అయినప్పటికీ కూడా రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారి వరకు వాళ్ళు భుజాన మోస్తున్న క్రమంలో వాళ్ళ చేయికి దన్నుగా ఉండడమే నేను చేయాల్సిన పని తప్పితే ఇంకో ఆల్టర్నేటివ్ కొరకు చూసే పరిస్థితి ఉండదు. కాబట్టి రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే, రాజకీయాలు మీరు అన్నట్టుగా ఫక్తుగా ఉంటాయి. రాజకీయ అవకాశాలు చూసుకుంటారు, అవకాశవాదం కొరకు ఉంటారు. బట్ అవకాశవాదం కొరకు నన్నెవరు సంప్రదించరు. ఫక్తు కాంగ్రెస్ పార్టీగా ఉంటాడని నమ్మకం ఉన్నది. కాబట్టి ఎవరు కూడా అందరూ దయాకర్ చేసిన పని మంచిగా ఉన్నది అనడం మాత్రం సంతోషం అనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా దీన్ని గౌరవిస్తున్నందుకు కృతజ్ఞత. ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గంలో మీ సహకారం ఉంటుందా సార్? అక్కడ మందుల సామ్యుల్కి ఇచ్చారు కదా మాదిగ వర్గాన్ని. సో మీ సహకారం ఎంతవరకు ఉంటుంది? డెఫినెట్ గా నేను ప్రచారానికి పోతా. ఇప్పుడు నిన్న 3 నియోజకవర్గాలు పోయినాం రేవంత్ రెడ్డి గారితో కలిసి. మళ్ళీ ఒక 2-3 నియోజకవర్గాలు ఒక రోజు, మళ్ళీ ఒక 2-3 కానీ తుంగతుర్తి స్పెసిఫిక్గా 2-3 times పోయే అవకాశం. దాన్ని షెడ్యూల్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత 15th నామినేషన్ విత్డ్రాయల్ తర్వాత కూడా షెడ్యూల్ ఒక 2-3 days వేసుకోవడం, చివరి సందర్భంలో అటే ఉండే ప్రయత్నం చేస్తాం. మిగతా అన్ని స్టేట్ ఇష్యూస్లో కొన్ని పిసిసి గారు కానీ ఏఐసిసి కానీ ఆదేశించిన కొన్ని కార్యక్రమాల్లో నేను పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. సార్, అంటే మీరు ఇంత నిశ్చలంగా ఇలా ఉండడానికి గల కారణం మీకు అధిష్టానం ఏదైనా హామీలు ఇచ్చిందా? ఎవరికి తెలియని నిజాలు ఏమైనా ఉన్నాయా లోపల? నాకేమి అధిష్టానం నాకేమి సోనియా గాంధీ గారు కలవలేదు, ఖర్గే గారు కలవలేదు, రాహుల్ గాంధీ గారు కలవలేదు. ఎవరు నిన్న మాత్రం మా పిసిసి ప్రెసిడెంట్ గారు కలిసిండ్రు. వారు నా కొరకు పోరాడిండ్రు, అంతవరకు మాత్రమే. దాని తర్వాత కార్యక్రమం అనేది పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నది కదా. అద్దంకి దయాకర్ యొక్క మీరంటున్న త్యాగమో పనో పార్టీ మాట్లాడుతుంది కదా. అంటే మీరు ఇప్పుడు ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారితో అన్ని బహిరంగ సభలకు కూడా వెళ్తున్నారు, బాగా దగ్గరగా కనిపిస్తున్నారు. సో మీకు అంటే ఎంతవరకు ఏమనిపిస్తుంది సార్? ఏదైనా ఉందంటారా నెక్స్ట్ ఫ్యూచర్? మేమే పార్టీకి ఫ్యూచర్, మా ఫ్యూచర్ పార్టీనే. ఇంకేమన్నా ఉంటుందా? ఏముంటుంది అంటే ఏమైనా చేయొచ్చు. వాళ్ళకి హక్కు ఇచ్చినాం. మా మీద వాళ్ళ బాధ్యత కూడా ఉన్నది. మమ్మల్ని నాయకులను చేయడమా ఏం చేయడం అనే హక్కు వాళ్ళకు ఉన్నది, అడిగే హక్కు మాకు కూడా ఉన్నది. ఏం చేసే బాధ్యత కూడా వాళ్ళ మీదనే ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు దయాకర్కి టికెట్ ఇవ్వకపోతే ఎట్లా అవుతున్నది? నేను పాజిటివ్గా ఉన్నప్పుడు కూడా జనంలో ఒక
ఒక టెంప్టేషన్స్ ఉన్నాయి. దాన్ని సబటైజ్ చేసే పని. సబటైజ్ అంటే ఏంది? ఫక్త్ పాలిటిక్స్లో జరుగుతున్న ఈ గాంధీ భవన్ దగ్గర నిరసనలు, బయట మాత్రం పార్టీ వ్యతిరేకం, ఇట్లాంటి ఏమి దయాకర్ చేయడు. దయాకర్ పార్టీ యొక్క విధానాల మీద ఉంటాడు, పార్టీ నిర్ణయాల మీద ఉంటాడు తప్పితే నేను డిసెంట్ కావడానికి అవకాశం లేదు. అంటే ఇప్పుడు దయాకర్ పై అట్లా ఇంత అభిమానం కలగడానికి కారణం ఏంటంటారు? ప్రజల్లో కూడా మీ పేరు అయితే మారు మ్రోగుతోంది. మీకు టికెట్ ఇవ్వలేదని మీకన్నా ఎక్కువ మీ ప్రజలే బాధపడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. సో ఎందుకంటారు ఇంతలాగా ఇంత ప్రజాభిమానం ఎలా? నేను ప్రజా జీవితంలో ఉన్న తల్లి. 2004 నుంచి 2022, 23, 24 వచ్చి రేపు నా లైఫ్ విత్ పీపుల్ ఓన్లీ. నాకంటూ ఒక యావిగేషన్స్, ఒక వ్యాపారమో లేకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ ఆలోచనలో ఉండవు. ప్రజల్లో లేకపోతే ఎట్లుంటదంటే చేప పిల్లగాక ఒడ్డున పడ్డట్టు ఉంటుంది మా బతుకు. కాబట్టి ప్రజా జీవితంలో ఇంకా ఎప్పటికైనా అట్లా ఉండాల్సింది. అట్లా అంటే అవతల బీఆర్ఎస్ కూడా ప్రజా జీవితమే కదా, బీజేపీ కూడా ప్రజా జీవితం. అంటే ఇది మా సంబంధించిన ఆక్సిజన్ దొరికింది. లాస్ట్ మినిట్ వరకు ఒక కాటా శ్రీనివాస్ లా ఏమైనా అవుతుందేమో, లాస్ట్ మినిట్ లో టికెట్ వచ్చింది కదా నీలమది, అలా కూడా అద్దంకి దయాకర్కి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. లేదా రెబల్ గా పోటీ చేస్తారేమో, ఇలా ఇన్ని వచ్చాయి. బట్ మీరు అన్నిటికీ విరుద్ధంగా మళ్ళీ త్యాగశీలు అనిపించుకున్నారు. యాక్చువల్ గా 9th డే రోజు ఏంటి, అది మంచి రోజు. ఆ రోజు అందరూ నామినేషన్ చేయండి బీఫామ్ లేకుండా అంటే నేను కూడా టెంప్ట్ అయినా. బట్ వితౌట్ బీఫామ్ అది వేయకూడదనే ఉద్దేశంతో మళ్ళీ ఆగిపోయినా. అంటే పార్టీ యొక్క నిర్ణయాన్ని మనం పాటించాల్సిన అవసరత ఉన్నది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే పెద్ద ఎత్తున చర్చ ఏంది, దయాకర్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, అయిన తర్వాత మారింది, దానివల్ల వచ్చింది. అక్కడ సోషల్ ఈక్వేషన్స్ లో కూడా సామ్యూల్ గారు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినప్పుడు కూడా నేను ఎప్పుడు ఆయనను మాదిగ చూడ, ఆయన తెలంగాణ ఉద్యమకారునిగానే చూస్తాను. అట్ ద సేమ్ టైం నాకు ఇస్తే వారు కూడా అట్నే చేసేటోళ్ళు. తర్వాత రెండోది ఏంటి, నేను దయాకర్గా ఒక జాతీయ మాలమానాడు అధ్యక్షునిగా కూడా బయట ఉన్న క్రమంలో ఒక మాదిగ సోదరునికి ఆ అవకాశం కల్పించడానికి నేనేం అడ్డుకోలేదు. ఆ బాధ్యత అధిష్టానానికి, ఏఐసిసి పెద్దలందరికీ కూడా వాళ్ళ ఇష్టానుసారం నిర్ణయం తీసుకోవడం చేసిన, కానీ ప్రెషర్ పెట్టలేదు. నేను ఎక్కడ గాంధీ భవన్ కాడ నా టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తా అని ఏం బలపరిచయం చేయలేదు, లేకపోతే ఒక స్టేట్మెంట్ డిసెంట్గా నేను ఇవ్వలేదు. ఎక్కడ కూడా ఎలాంటి చేయకపోవడం ఏంటంటే అది కాంగ్రెస్ రాజ్యాంగానికి లోబడి అద్దంకి దయాకర్ నడుచుకుంటుండే ఒక క్రమశిక్షణ ఉన్న రాముడు మంచి బాలుడు లాగా అద్దంకి దయాకర్ కూడా మంచి కార్యకర్త అని అనిపించుకోవడానికి, అన్నిటికంటే ఎక్కువ ఇట్లా ఉండడానికి అందరూ ప్రయత్నం చేయాలని ఒక వాయిస్ కూడా పోవాలని. అంటే యాక్చువల్గా అద్దంకి దయాకర్ అందులో ఉండి టికెట్ తెచ్చుకోవడం కన్నా కూడా ఇప్పుడు ఇంకా మంచి పేరు తెచ్చేసుకున్నారు అని చెప్పాలి. ఇచ్చిండ్రు కదా తల్లి, 2 సార్లు కూడా ఇచ్చిండ్రు కదా. ఆ టైం బ్యాడ్ టైం కావచ్చు. నేను ఎమ్మెల్యేతోనో ఎంపీతోనో గుర్తింపు వచ్చినోని కాదు, ప్రజా ఉద్యమాలతో నుంచి నా ఉద్యమాల నేపథ్యాన్ని పార్టీకి ఉపయోగం పడేలా చేస్తున్న. పార్టీ అధికారంలోకి వస్తే నా కెరీర్ గురించి వాళ్ళు కేర్ తీసుకుంటారు. సార్ ఒక్కసారి ఇక్కడ ఉన్న బస్సు యాత్ర గురించి మాట్లాడండి. ఇప్పుడు ఈ బస్సు యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వం చేసిన ఏదైతే ఈ చర్యలు ఉన్నాయో వాటిని అన్నింటిని ఎండగట్టడానికి తెలంగాణ ప్రాంతంలో మొత్తం నిరుద్యోగులు ఒక బస్ యాత్ర చేసి అక్కడ ఏమంటాము ఆ విద్యార్థులను, నిరుద్యోగులను ఒక అవేకనింగ్, ఒక చైతన్యం చేసే ఒక ప్రక్రియకు వాళ్ళు పూనుకుంటున్నారు. ఇది పార్టీలకు అతీతంగా సివిల్ సొసైటీ చేస్తున్నది. హరగోపాల్ గారు, కోదండరామ్ గారు లాంటి. ఇప్పుడు దీన్ని యాంటీ గవర్నమెంట్ అనాలా? వాళ్ళు ఏమి వాళ్ళకి జరిగిన బాధను చెప్పుకుంటారు. ఇప్పుడు చెప్పుకునే హక్కు లేదా? ఇప్పుడు మనం రాజకీయ పార్టీగా బహిరంగ సభలు పెట్టుకొని మన వర్షన్స్ చెప్పుకుంటున్నాం. మరి వాళ్ళకు ఒక వర్షన్ ఉండాలి కదా. ఏది వాళ్ళ వర్షన్? వాళ్ళేం బహిరంగ సభలు లక్షలు కోట్లు పెట్టలేరు. వాళ్ళే నిరుద్యోగులు రూపాయి కూడా తీసుకొని వాళ్ళు ఇప్పుడు యాత్ర కొరకు ప్రయత్నం చేస్తారు. దానికి అన్ని పార్టీలుగా మేము అందరం సహకరిస్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్.